ప్రవక్త చెప్పిన మాటలు, మందు ద్వారా మానవుడు చచ్చిపోతున్నాడు, ఆమేన్, పొగాకు ద్వారా క్యాన్సర్ తెచ్చుకొని చచ్చిపోతున్నాడు. ఈ రెండు లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం లేదు. సేమ్ సైతాను ద్వారా తయారైన పాస్టర్లు కూడా, అందరూ వింటున్నారా, ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఆదాయమే లేదు. మొన్న నా ఫ్రెండ్ కల్వర్ టెంపుల్కి పోయాడు చూద్దామని. పోగానే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పక్కకి రండి అన్నాడంట. ఇది ఒక పెద్ద కోట్లతో కూడిన వ్యాపారం, మరి మీరు ఎంతో కొంత ఇకపోతే మేము ఎట్ట చేస్తామని చెప్పి ముందు వాడికి రక్షణ గురించి చెప్పరు. అందరూ వింటున్నారా? అంటే ఈనాడు సైతాను ద్వారా తయారైన పాస్టర్లు, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11, 13 ఒకసారి చూడండి ప్రియులారా. నేను ముగిస్తున్నాను. ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11, 13. ఏలయనగా అట్టివారు, అంటే ఇప్పుడు దెయ్యం ఏం చేసిందంటే లోకములో ఉన్న ఆహారాన్ని మొత్తాన్ని కూడా హైబ్రిడ్గా మార్చాడా? ఇక వాడు ఎక్కడికి వచ్చాడంటే బైబిల్ మీదకి వచ్చాడు. ఇక బైబిల్లో దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు ప్రియులారా. పొగాకును మార్చినప్పుడు క్యాన్సర్ వచ్చి నువ్వు ఎలాగైతే నిన్ను చంపుతుందో, ద్రాక్షాలు దేవుడిచ్చిన దాన్ని నువ్వు చేయకుండా దాన్ని మార్చి నువ్వు తాగి లివర్లో చెడిపోయి యాక్సిడెంట్లు చేసి చచ్చిపోతున్నావో సాతానుకు తెలుసు. దేవుడిచ్చిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము నెరవేరిస్తే మనకి నిత్య జీవం ఉన్నదంట. చప్పట్లు కొట్టండి. ఉన్నది ఉన్నట్టుగా మనము, ఎందుకంటే ఈ ఆహారం దేవుడు లోపల మనిషికి ఆహారముగా ఇచ్చాడు. హల్లెలూయా. బయట కనబడే మనిషికి దేవుడు ఈ ప్రపంచంలో సమస్తాన్ని మనకిచ్చాడు. మనందరికీ తెలుసు, రోజు ఏదో ఒకటి సస్తేనే మనం ఇక్కడ బతుకుతున్నాం. ఎంతకాలం? 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఆమేన్. ఇప్పుడు మన ఆత్మ నిరంతరము దేవునితో ఉండాలి, నిత్య జీవాన్ని పొందాలి. ఇప్పుడు లోపల మనిషికి కూడా ఏదో ఒకటి సావాలి. చావలవద్దా? నిరంతరము లోపల మనిషి దేవునితో ఉండాలంటే ఏదో ఒకటి చచ్చిపోవాలి. ఎవరు చచ్చిపోవాలి అంటే దేవుడే చచ్చిపోవాలి. మళ్ళీ చప్పట్లు కొడదాం. లోపల మనిషిని నిరంతరము జీవింపచేసి ఆయనతో కూడా నిత్య జీవములో ఉండాలంటే తప్పకుండా దేవుడే మానవుడిగా చచ్చిపోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మానవుడిగా దిగివచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆయన చనిపోయి సమాధై తిరిగి లేచి వాక్యాహారముగా మారాడు. నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు. పితరులు మన్నాను తిన్నా చచ్చిపోయారు, నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనము తింటే ప్రియులారా, ఈ వాక్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిద్దంటే మన లోపల ఉన్న ఆత్మని నిత్య జీవానికి తీసుకొని పోద్ది. ఈ బయట శరీరం రోజు చచ్చిపోయి తిని ఒకరోజు చచ్చి మట్టిలో కలిసిపోవాలి. కానీ నీ లోపల ఉన్న ఆత్మకు దేవుడిచ్చిన ఆహారం వాక్యం. ఈ వాక్యము ఎప్పుడైతే మారిందో అక్కడ మరణం ఉంది ప్రియులారా. అందరూ వింటున్నారండి? వాక్యము ఎప్పుడైతే మార్చేశాడో సాతాను, వాడికి తెలుసు వీళ్ళు తప్పుడు బాప్తీసాలు తీసుకుంటున్నారు, తప్పుడు ఆరాధనలు చేస్తున్నారు, ప్రభురాత్రి అంటే బల్లారాధనగా చేశారు, యేసయ్య చెప్పిన మాటలు తీసేసి లేని తీసుకొచ్చి కలిపారు, కాబట్టి వీళ్ళు సచ్చి రేపు నరకానికి పోతారు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి దెయ్యమే వాడి పిల్లల్ని సేవకులుగా, పాస్టర్లుగా తయారు చేసి, ప్రవక్తలుగా తయారు చేసి ప్రపంచానికి పంపాడు. అయితే దేవుని బిడ్డలు మాత్రం వింటున్నారా? వారు దేవుని లోపల నుండి బయటకు వచ్చారు కాబట్టి వారు ఎక్కడ ఉన్నా వారు పుట్టుక పక్షిరాజు కాబట్టి హల్లెలూయా,
వాళ్ళు ఒకవేళ మతశాఖల్లో ఉన్నా ఎప్పుడైతే స్వరములో తేడా వచ్చేసిద్దో, ఆ 2 వాక్యాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. ఎందుకంటే పక్షిరాజుకి అర్థం కావట్లా కోడి పిల్లల భాష. ఆమేన్. నేను కూడా పెంతెకోస్తులోకి పోయి ప్రియులారా మొట్టమొదటిసారి అక్కడ భాషలు మాట్లాడుతుంటే అందరూ ఇది ఆత్మ ఆత్మ అంటున్నారు. నాకు మాత్రం తేడాగానే ఉంది. ఏదో మొత్తానికి ఇది మాయ మాటలు, ఎవడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకు అది సెట్ అవ్వదు ప్రియులారా. ఈరోజు మనం అందుకే మతశాఖల్లో సెట్ అవ్వలేకే పారిపోయి ఎక్కడ నిజమైన వాక్యం ఉంటుందో అక్కడికి మనం వచ్చేసాం ప్రియులారా. అన్యుల స్వరము ఎరగవు గనుక అవి ఎన్నడూ అన్యుని వెంబడించక పారిపోయి వచ్చేసాం. కాబట్టి ప్రియులారా, మరి మనమందరం చివరి కాలంలో ఉన్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎవరైనా ఒకవేళ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసాలు పొందితే ఆ పుట్టక పరలోకానికి చెల్లదు. వింటున్నారా? ఎలా పుట్టాలి? దేవుడు ఒక్కడే అని హృదయంలో విశ్వసించి, హృదయంలో ఏమని విశ్వసించాలి? తండ్రి ఒకడో, కొడుకు ఒకడో, పరిశుద్ధాత్ముడు ఒకడో. ఈ ముగ్గురిని మనం గౌరవించకపోతే ఆయన బాధపడతాడు. అందుకే ఈ మాట వాడదాం అని ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నీ ఇష్టం వాడుకో, కానీ ఆ బాప్తీసం పరలోకానికి చెల్లదు. కాబట్టి ప్రియులారా, ఈనాడు సాతాను ద్వారా తయారైనటువంటి పెద్ద పెద్ద రెవరెండ్లు కానీ, బిషప్పులు కానీ, పోపులు కానీ వాళ్ళ పని ఏంటంటే వాక్యముతో బయటికి తీసుకొచ్చి కలపటం, ఉన్న వాటిని తీసేయటం. ఇలా చేయితే వాళ్ళకి ఏమొస్తుందంట? కావలసినంత డబ్బు. లవోదికే కాలం ఏంటి? ధనవృద్ధి చేసుకున్నారు, కోట్లు సంపాదించారు. మోడీ 2000 రూపాయలు మార్చేయండి అన్నప్పుడు ఒక పాస్టర్ ఏమన్నాడు తెలుసా? బ్యాంకు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమండి నా దగ్గర 20,000 కోట్లు ఉన్నాయి, అన్ని 2000 రూపాయల నోట్లు. ఈయన అనుకున్నాడు ఇది మారదులే, పర్మనెంట్గా ఉంటుందని డబ్బులు మొత్తం లాక్కొని. ఎందుకంటే ప్రజలకు వచ్చే వాళ్ళకి ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెబితే ఎవడు రాడు. పొగాకుని ఒక జబ్బు నిమిత్తం వాడితే డబ్బులు వస్తాయా? మరి దేనికి వాడాలి? అది ఒక క్యాన్సర్కి కారణమైనటువంటి ఆ గుట్కాలు అవన్నీ కూడా తయారు చేసినప్పుడు ఎలాగైతే డబ్బు లాగుకుంటున్నారో మన ద్వారా ప్రియులారా, సేమ్ క్రైస్తవులు కూడా సైతాను ద్వారా తయారైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పాస్టర్లు ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వాళ్ళకి ఆదాయం లేదు. అందుకే దీన్ని అడ్డం పెట్టుకొని అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు తప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు, తప్పుడు ఆరాధనలు జరుగుతున్నాయి, తప్పుగా లేని తీసుకొచ్చి. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుందంటే పాస్టర్లకు పండగ. ఎందుకని? అందరి ముందు అడుగుతారు, పుస్తకం ఇచ్చి ముందు ఆయనకి ఏంటి బ్రదర్ మీరు ఎంత రాస్తారు అంటాడు. అందరిలో అడిగితే ఎట్టుంటుంది? బైబిల్ ఏముంది? నీకు తోసింది అది కూడా తెలియకుండా అంటే 10 రూపాయలు కూడా ఇస్తాడు ఒక్కొక్కడు. అటువంటి దరిద్రులు కూడా ఉంటారు. వీళ్ళంతా బైబిల్ కాలేజీలకు వెళ్ళి అక్కడ నేర్చుకునేది ఏందో తెలుసా? బైబిల్ని బోధించడం కాదు, ఎవరిని ఎట్ట ఏడిపించాలి, ఎవరిని ఎట్ట నవ్వించాలి, డబ్బులు ఎలా కలెక్షన్ చేయాలి, వీటిలో పండిపోయి వస్తారు ప్రియులారా. పుస్తకం ఎత్తాడు ఎదురుగా, క్రిస్మస్ పండుగ వస్తుంది, అయ్యగారు మీది ఎంత అంటాడు. అందరిలో అడిగితే ఆయన ఏమంటాడు? 50 రూపాయలు అంటాడా? 2000 రాసుకో అంటాడు. అప్పుడు ఈయన మైకు తీసుకొని ఫలానా భీమవరము నుంచి వచ్చిన సోదరుడు యేసయ్య పుట్టినరోజు సందర్భముగా 2000 రూపాయలు దేవుడికి కానుకగా ఇచ్చాడు. దేవుడు ఆయన్ని, ఆయన బిడ్డల్ని, ఆయన భార్యని, ఆయన గొడ్డు గోద వాడు ఈ ఇళ్ళముట వస్తాడు. బుడబొక్కలు వచ్చి గొడ్డు గోద ఇల్లు ఒళ్ళు మొత్తం దీవించిపోతాడు 20 రూపాయలు ఇస్తే. అప్పుడు పక్కన ఇంకొకడికి ఊపు వచ్చేస్తుంది, అయ్యగారు నాది 4000 రాసుకో అంటాడు.
కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మరి ఇప్పుడు జరుగుతుంది అదే. కాబట్టి చివరి కాలంలో ఉన్నాం. మరి పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ని ఈరోజు హైబ్రిడ్గా మార్చారు. హైబ్రిడ్గా మార్చినప్పుడు ఈ వాక్యమే మనల్ని చంపుద్ది ప్రియులారా. పొగాకు చంపుతుందా? ద్రాక్ష చంపుతుందా? చంపడానికి దేవుడు ఇవ్వలా. ఈరోజు కూడా ఈ వాక్యం ఇచ్చింది దేవుడు మనకి నిత్య జీవం కోసం ఇచ్చాడు. దీనితో ఏది కలిపినా ఏది తీసినా నరకం అనే రెండవ మరణం ఉంది. ఆ మరణము నుండి తప్పించుకోవటానికే మనము వాక్య స్వరములో తేడా ఉంది కాబట్టి మనం ఎక్కడా సెట్ అవ్వలా. అందుకే పారిపోయి ఇక్కడికి వచ్చాం. మరి వాక్యంతో నిలబడదాం. ఇంకా ఎవరైనా నిజమైన బాప్తిసం పొందకపోతే నిజమైన బాప్తిసం పొందండి. మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందండి. ప్రభురాత్రి భోజనం, పాదశుద్ధి ఇవన్నీ కూడా క్రమముగా ఉంటేనే మనం ఎత్తబడతామని చివరి కాలపు ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడాడు. మరి ఈనాడు అన్నీ కూడా హైబ్రిడ్ అయిపోయినాయి కాబట్టి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము నెరవేర్చుదాం. ఆమెన్. దీంతో ఏది కలిపినా ఏది తీసినా ఏముంది? నరకమనే రెండవ మరణం ఉంది ప్రియులారా. అందుకే మన అందరికీ తెలుసు, ప్రకటన 22:18 కూడా ఒకటి కలపొద్దన్నాడు, తీసేయొద్దన్నాడు. మరి మానవుడు తెలివితోటి చదువుకొని ఎలాగైతే లోకములో ఉన్న ఆ వ్యాపారానికి సంబంధించిన ఆ చెట్టుల్ని అడ్డం పెట్టుకొని కోట్లు ఎలా సంపాదించారో, ఈనాడు కూడా సాతాను ద్వారా తయారైన పాస్టర్లు ఈ బైబిల్ని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి, అందుకే మన కాలానికి ధనవృద్ధి చేసుకున్న కాలం. అందుకే మన ప్రవక్త వచ్చి ఈరోజు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము నెరవేర్చాలి. మరి నెరవేరుద్దామా ప్రియులారా? నెరవేర్చి మరి దేవునితో ఉందాం. త్వరలోనే మనం మధ్యాకాశంలో ప్రభువుని కలవబోతున్నాం. ఎందుకంటే రష్యా రెడీగా ఉంది అణుబాంబు వేయటానికి. వాడు ఎప్పుడైతే అమెరికా మీద అణుబాంబు వేస్తాడో ఇక మనం వెళ్ళిపోవటమే. మరి కలపొద్దు, తీసేయొద్దు. బైబిలే కాదు, ప్రవక్త చెప్పిన మాటలు కూడా ఉన్నట్టుగా మనం నెరవేరుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని సేవకుడికి ఇస్తాను. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులయ్యా. నిజమేనా ఆయన, ఈ లోకములో మేము ఒక ప్రత్యేకమైన పుట్టుక పుట్టాము కాబట్టి మేము ఏ సంఘములో కూడా సెట్ అవ్వలేకపోయాం. అందుకే అన్యుల స్వరము ఎరగవు, అన్యుని ఎంత మాత్రము వెంబడించవు, అవి అక్కడి నుంచి పారిపోతాయి అని మీరు చెప్పిన మాట ప్రకారం మేము నీ వాక్యము దగ్గరకు వచ్చాం. మరి ఈరోజు నాయన ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భముగా ఆ జీనియా అనే బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మరి నీ పిల్లలందరూ కూడా ఎంతో అలసిపోయినప్పటికీ నీ సన్నిధికి వచ్చారు. మరి ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వాక్యము లేకపోతే అది అసంపూర్ణం కాబట్టి మరి కొద్ది నిమిషాలు నన్ను మరుగు చేసి మీరు మాట్లాడారు నాయనా. చివరి కాలములో మరి 7వ దూతను పంపి వాక్య మర్మములన్నీ మాకు సమాప్తం చేశావు. వాక్యముతో ఏది కలపొద్దు, తీసేయకూడదని మీరు మాకు ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరికని మా హృదయంలో పెట్టుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడం మాకు నేర్పించు. ఇక్కడికి వచ్చిన సేవకుల్ని, వాళ్ళ కుటుంబాలని, సంఘాలను కూడా ఆశీర్వదించు. ఈ రాకడ ఆలస్యమైతే మళ్ళీ మేము కలిసి ఆనందించే రోజులు మాకు తప్పకుండా దయచేయండి. నీ సేవకుడిని కూడా, మార్తరాజు గారిని కూడా నీ ఆత్మతో, నీ శక్తితో నింపి రోషము కలిగి వాక్యముతో రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించే ఆత్మశక్తిని నీ సేవకుడికి అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తును నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని దాసులు దేవుని వాక్యం నుంచి చక్కని విషయాలు మరి బోధించారు. పిల్లలు కనుక మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి పుట్టిక ప్రాక్త వర్తమానం చెప్పారంటే ఈ ప్రకృతి మొదటి బైబిల్ అని చెప్పాడు ఆయన.
అంటే ప్రకృతిలో ఏదైతే జరుగుతుందో అది ఆత్మ సంబంధమైన దానికి అది ఒక సాదృశ్యం అనమాట. ప్రకృతి సంబంధమైన జన్మ ఉంది కనుక ఇప్పుడు ఆత్మ సంబంధమైన జన్మకి అది సాదృశ్యం. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. అయితే ఈరోజు మరి ఈ పుట్టుక ద్వారా మనం ఆ క్రొత్త జన్మ అనుభవంలోనికి ప్రతి వ్యక్తి రావాలి. మరి ఇక్కడ బంధువులు మిత్రులు అందరూ వచ్చారు కాబట్టి కొన్ని మాటలు 2 మాటలు నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే ఇప్పుడు బైబిల్ చెప్పేది అదే, శరీరం మూలంగా పుట్టిందేమో శరీరము, ఆత్మ మూలంగా పుట్టిందేమో ఆత్మ అన్నాడు. కానీ ఇప్పుడు శరీరం మూలంగా పుట్టిన పుట్టిక ఆత్మ మూలంగా పుట్టిన పుట్టుకకి ఒక సాదృశ్యం అన్నట్టు. మొదటి పుట్టికలో 3 కార్యాలు ఉంటాయి: నీరు, రక్తం, జీవం, బిడ్డ. అలాగే రెండవ పుట్టికలో కూడా ఈ 3 అనుభవాలు క్రైస్తవ సంఘానికి చాలా అవసరం. అయితే ఈరోజు ఇన్ని క్రైస్తవ సంఘాలు ఉండగా ఈ సంఘాల మధ్య ఈ సేవ ఎందుకు, ఈ వర్తమానం ఎందుకు ప్రకటిస్తున్నాం? ఈ మధ్యకాలంలో వాట్సాప్లో, ఫేస్బుక్లో విపరీతంగా ట్రోల్ చేసే కార్యం ఏంటంటే ఈ వర్తమానం మీద చాలామంది ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ, మరి విలియం బ్రన్హామ్ గారు అబద్ధ ప్రవక్తని, ఆయన మీదకు వచ్చిన అగ్నిస్తంభం కాదని, ఆయన చెప్పిన బాధ ఏది కూడా సత్యం కాదని వాట్సాప్లో, ఫేస్బుక్లో విపరీతంగా ఈ మధ్యకాలంలో కొంతమంది దాన్ని చేస్తూ ఉంటే దానికి కింద పెడతారు. ఏంటి కామెంట్ రూపంలో రకరకాలు పెడుతున్నారు. అయితే సత్యం ఏంటంటే ఒక మనిషి సత్యము అనేటువంటిది మనిషికి అర్థమైతే అసత్యం అనేది మనిషికి అర్థమవుతుంది. సత్యము అర్థం కానప్పుడు నీకు అసత్యం ఏదో అర్థం కదా. నీకు లెఫ్టో రైట్ ఏదో తెలియకపోతే నువ్వు వెటికాలిగా ఉంటే అటు వెళ్ళిపోతావు. అని నువ్వు లెఫ్టో రైట్ తెలుసుకోకుండా నీ ప్రయాణం సాగదు. అందుకే ఈరోజు ఈ వర్తమానం యొక్క విశిష్టత, ఈ వర్తమానం యొక్క గొప్పతనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది కొత్త బాధ ఏమి కాదు. ఇది పాత బాధని మళ్ళా తిరిగి తీసుకొచ్చాం. అప్పుడు ఇది కొత్త బాధ కనిపిస్తుంది. అదే తప్ప ఇది పాత బాధే. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. అందరు 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తామా? ఏంటి ఈ బాధ ఏంటంటే అపోస్తులు బోధించిన బాధ. అపోస్తులు ఏ బాధనైతే బోధించారో ఆ బాధే తిరిగి వచ్చింది. మీరు ఎప్పుడైనా చూడండి, మనం కొబ్బరికాయ పాతామనుకోండి, ఉదాహరణకి భూమిలో కొబ్బరికాయ పాతాం, వెంటనే కొబ్బరికాయ రాదు. అది ఏమొస్తుంది? మొక్క వస్తుంది, తర్వాత కొమ్మలు వస్తాయి, చెట్టు వస్తుంది. తర్వాత అది పరిపక్వత చెందిన తర్వాత ఏమవుతుందంటే క్రింద నువ్వు ఏ కొబ్బరికాయ ఎట్టావో నెత్తి మీద ఆ కొబ్బరికాయ బయటకు వస్తుంది. దేవుని చెప్తారు అందరూ కూడా. వరి ఉడిచినప్పుడు భూమిలో విత్తనాలు వేస్తాం, విత్తనం వేసినట్టు విత్తనం రాదు, అది మొక్కలు వస్తాయి. తర్వాత 120 రోజులకి ఏ విత్తనం భూమిలో ఉందో అదే బయటకు వస్తుంది. చెప్పకూడదు. దేవుని చెప్తారు అందరూ కూడా. అయితే ఈ బాధ, ప్రోత్త తెచ్చిన ఈ బాధ ఇది కొత్త బాధ కాదు, పాత బాధ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు గమనించారా, మనుషులు భౌతికమైన విషయాలు, ఇందాక అయ్యగారు చెప్పారు పొగాకు, సిగరెట్ కోసం. ఇప్పుడు భౌతికమైన విషయాలు కూడా చూడండి. ఒకప్పుడు మన తల్లిదండ్రులు అంబలు తాగేవారు, సోడంబలని, సోళ్ళు, గంట్లు, రాగులు ఇవన్నీ తినేవారు. ఆ రోజు ఏమనుకున్నామంటే ఏమీ ఇలాగ తింటాం అనుకున్నాం. కానీ ఈరోజు మనిషికి పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే మళ్ళా మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? సోళ్ళు, గంట్లు, రాగులు, ఇంకా చూస్తుంటే ఈ పదార్థాలన్నీ తెచ్చుకుని మళ్ళా మనిషి దాన్ని తింటున్నాడు. మళ్ళీని గదవతన విషయం అంటే ప్రకృతిలో ఏ విషయం అయితే జరుగుతుందో ఆత్మ సంబంధం కూడా అదే జరుగుతుంది. కనుక
ఈరోజు మనం బోధించే బోధ మీరు వాట్సాప్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా కొంతమంది చెప్పే అబద్ధ ప్రచారాన్ని నమ్మకండి. బైబిల్ చెప్పేది అదే. సమస్తాన్ని మీరు పరీక్షించండి. మీకు వీలైంది కాదు, మేలైనది, నీ ఆత్మను రక్షించేది ఆ వాక్యాలు మనం వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ జన్మలో మొదటిది ఏంటంటే, పునాది ఏంటంటే మారు మనసు. ఏంటమ్మది? మారు మనసు. నీ పాపాల విషయం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, పాపాలు విడిచిపెట్టాలి. ఈ బాధ ఇంచుమించుగా కనుమరుగైపోయింది. మారు మనసును కూర్చున్నటువంటి బాధ కనుమరుగైపోయింది. మనుషులు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు, తప్పుడు కార్యాలకు అలవాటు పడిపోయారు. తప్పులు చేస్తామన్న పశ్చాత్తాపం కూడా లేదు. ప్రియ దేవుని పట్ల ఇట్లాంటి కాలంలో దేవుడు ప్రవక్తను పంపించి మారు మనసునే దాన్ని తిరిగి తీసుకొచ్చాడు. వ్యభిచారానికి అలవాటు పడిన ప్రతి మనిషి వ్యభిచార జీవితానికి స్వస్తి పలకాలి. ఎందుకంటే వ్యభిచారం మూలంగా ఎవరు పరలోక రాజ్యానికి పోలేరు. ఒకవేళ నువ్వు సంఘంలో పెద్దవై ఉండొచ్చు, మోతుపరివై ఉండొచ్చు, గౌరవనీయమైన మనిషి అయి ఉండొచ్చు, కానీ ఏ వ్యభిచార పాపం జీవిస్తూ నువ్వు అలాగా ఉంటే నరకానికి పోతావు. అందుకని ప్రవక్తను దేవుడు పంపించి మారు మనసు గురించి హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా, తాగుబోతాను, వ్యభిచారం, ప్రతి నీచమైన కార్యాన్ని నువ్వు విడిపించుకోలేవు. కానీ వాక్యం దగ్గరికి వస్తే ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్న స్థితి నుంచి అద్భుతంగా విడిపిస్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందమని చెప్పాడు. మరి అది అబద్ధ బోధ. ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 2:32 2వ అధ్యాయం 37 కాంచి 38 అలా చదువుకుంటే బాప్తిసం కోసం రాయబడింది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చారు, తీసుకున్నారు. అపోస్తలుల కార్యములు 10:49లో బాప్తిసం ఇచ్చారు, బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ బాప్తిసం ఇచ్చినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్లే ఉంది, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చినట్లు ఎక్కడ ఒక్క చిన్న వాక్య రుజువు కూడా లేదు. దేవుని పట్ల తప్పు బాప్తిసం పొందిన తర్వాత తిరిగి వారు నిజ బాప్తిసాన్ని పొందినట్లు అపోస్తలుల కార్యాలు 19:4లో ఉంది. ఆమె చెప్పగలరా? మరి నిజ బాప్తిసాన్ని ప్రవక్త తీసుకొస్తే బుద్ధి లేని పాస్టర్లు ఏమంటున్నారంటే ఈయన్ని అబద్ధ ప్రవక్త అని వారు కారు కోతలకు వస్తుంటే దానికి ట్రోల్ చేస్తున్నారు చాలామంది అమాయకులు. దేవుని పెట్టారు. నేనే చెప్తాను, కామెంట్ రూపంలో చెప్తున్నారు చాలామంది విషయంలో. లేదా అంటే ఈ రాత్రి కాలంలో నిజమైన బాప్తిస్మాన్ని తిరిగి తీసుకొచ్చాడు ఈయన. దేవుని పెట్టారా? ప్రభు రాత్రి భోజనం, పగల భోజనం చేస్తారు అందరూ కూడా కదా. కూటాలన్నీ రాత్రులు పెట్టుకుంటారు. క్రిస్మస్ ఎప్పుడు పెట్టుకుంటారు? రాత్రులు పెట్టుకుంటారు. పుట్టులో ఎప్పుడు పెట్టుకున్నారు? ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నా? ఫోటోలు తీసుకుంటే కానీ ఇల్లు బాగుంటుంది. కానీ రాత్రి భోజనాన్ని తీసుకెళ్ళి పగల భోజనం చేస్తారు. కానీ ఈ కాలపు ప్రవక్త ఏం చేస్తాడంటే అక్కడ ఎక్కడ రాజుల గ్రంథంలో ఎవరు? యెజబెలు పడగొట్టిన బలిపీఠాన్ని ఏలి ఎలాగైతే కట్టాడో, ఏలి ఆత్మ కలిగిన ఈయన ఏం చేశాడంటే ఆ రాత్రి భోజనాన్ని మళ్ళా తీసుకొచ్చాడు. దేవస్థానం అందరూ కూడా ప్రభురాత్రి భోజనం అని చెప్పి పిప్పర్బంటి లాంటి పిల్లలు ఇచ్చేవారు కొందరైతే, బన్ను ఇచ్చేవాడు కొందరైతే, గుడ్డు గిడ్డు కలిపి పెద్ద రొట్టె చేసుకుని స్వీట్ అన్ని వేసుకుని మిగిలిన చక్కగా తినొచ్చు అని సంతోషంగా చేసుకున్నాడు కొందరైతే. ఆ రొట్టెని ఎలా సిద్ధపరచాలో కూడా తీసుకొచ్చాడు ప్రవక్త. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. విచ్చలవిడిగా స్త్రీలు ప్రసంగికులుగా మారిపోయిన ఈ కాలంలో
స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలని పౌలు ఏ విషయాన్ని అయితే బోధించాడో దాన్ని పల్లగుద్ది తీసుకొచ్చాడు. చెప్పండి, ఈరోజుని ఏది అబద్ధ బోధ, ఏది నిజ బోధ? ఈరోజుని వెలుగుని చీకటి అంటున్నారు, చీకటినేమో వెలుగు అంటున్నారు. తీపుని చేదు అంటున్నారు, చేదుని తీపి అంటున్నారు. మరణాన్ని జీవం అంటున్నారు, జీవాన్నేమో మరణం అంటున్నారు. అందుకే అంటున్నాను, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో విచారించి తెలుసుకుని అందులో నడుచుకోండి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కనుక దేవుని పెట్టలేరా, ఒక భౌతిక పుట్టికలో 3 కార్యాలు ఎలాగైతే ఉన్నాయో, మారు మనసు, యేసుక్రీస్తునామములో బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనే కార్యాలని మన కాలమునకు పంపిన ప్రవక్త ఏం చేశాడంటే దీనిని తిరిగి తీసుకుని వచ్చాడు. చెప్పబడి దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. అందుకే ఈ రాత్రి చాలా ధైర్యంగా బలముగా బల్లగుద్ది చెప్తున్నాను, నువ్వు అవునన్నా కాదన్నా సత్యము సత్యమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజాన్ని నిర్భయంగా చెప్పే కాలం ఇదే. అందుకే ఈ రాత్రి కాలంలో దేవుని పెట్టారా వాస్తవం పక్షాన్ని నిలబడాలి. అందుకే ప్రభు చెప్పాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చినకు పుట్టి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడను. చెప్పబడి దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. సత్య సంబంధం అంటే వాక్య సంబంధి అయిన ప్రతి మనిషి దేని పట్టుకుంటాడు? వాక్యం పట్టుకుంటాడు. వాక్యమే గొప్పడికి, ప్రాణం గొప్ప కాదు, లేకపోతే కడుపుకి అన్నం గొప్ప కాదు, పేరు ప్రఖ్యాతులు గొప్ప కాదు, వాక్యమే గొప్ప. ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎలా నిలబడ్డారు, దానియేలు ఎలా నిలబడ్డాడు, మొర్దెకై ఎలా నిలబడ్డాడు, ఎస్తేరు రాణి స్థానం కాదు, ప్రాణాలను పోగొట్టుకుంటాను, వాక్య పక్షాన్ని నిలబడతానన్నది. అందుకే దేవుని సంగమా ఒక విషయం చెప్తున్నాను, వాట్సాప్ ఫేస్బుక్లో వాళ్ళు చేసేదంతా దుష్ప్రచారం. ఇది వాస్తవమైన విషయం అది కాదు, అబద్ధాన్ని వాళ్ళు నిజమని ఎంత చెప్పినా ఒక రోజున వారు ఖచ్చితంగా దాని దగ్గర నిలబడవలసి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా దేవుని స్తోత్రం చెప్దామా? బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, దేవుడు నీతో మాట్లాడతాడు. నా గొర్రెలు నా స్వరం ఉంటాయి, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం సత్యమైతే నేను వెంబడించు, సత్యమని కాదనిపిస్తే మానే, అది నీ ఇష్టం. ఏ మనిషి బానిస కాదు, బందీ కాదు. కానీ అందుకనే ఈ దినము పునరా శరీర మూలంగా పుట్టిన పుట్టుకతో సంతోషించొద్దు, కానీ ఒక క్రొత్త జన్మ అనుభవంలోకి మనం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందులో లేచిన బట్టి మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం దేవుని పెట్టారా. ఎందుకంటే అనేకులు వాక్యానికి భిన్నంగా నిలబడుతూ దుష్ప్రచారం చేస్తున్న ఈ దుష్టయుగంలో ఓ సజీవమైన వాక్య పక్షాన ఓ పేతురు యోహాను లాంటి ధైర్యం తెచ్చుకుని ఓ మీరే చెప్పండి, దేవుని మాట వినుట కంటే మనుషుల మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానలేమని పేతురు యోహానుని ధైర్యంగా నిలబెట్టిన అదే పరిశుద్ధాత్మ, అదే అభిషేకం, అదే శక్తి ఈరోజు నన్ను నిన్ను మనందరూ నిలబెట్టును గాక. అందరూ 2 చేతులు పైకెత్తి ఓ దేవుని పట్ల